ఇప్పుడు ఏం చేయాలి? ఆ చిలకకి ఇచ్చిన పైసలు పోపు డబ్బలు పెట్టినా అవేమో ఇప్పుడు కనిపిస్తలేవు. వాళ్ళ కొడుకు గుంజుకుంటాడని నమ్మకంగా నాకు ఇచ్చింది. ఇప్పుడు అవి కనిపిస్తలేవు. ఈ నల్లమొక్క పొడి ఏమైనా తీసిండే ఏంది? ఇప్పుడు ఏం చేయాలి? ఓ మనిషి, ఓ మనిషి, ఓ మనిషి, ఎటు వెండినే? ఓ మనిషి ఉన్నావా? బెస్ట్ కన్నా బెస్ట్. ఏందే ఓ మనిషి అని కొంపలు మునిగినట్టు పిలుస్తాను. ఏం కావాలి నీకు? ఇక నువ్వే ఉన్నావు అందగాను అని ఊరికే నిన్నే వెళ్తానా. ఇక శిల్కక్క దాయమని 1500 ఇచ్చింది. అవి పోపు డబ్బలు పెట్టినా. నువ్వు ఇట్లా తీసినావేంది? అవ్వ కొడుకో, అవి శిల్కక్క దాయమని ఇచ్చిందానే? అవి మన పైసలు కాదా? ఓర్ని అవ్వ, మన పైసలని ఆ పోస్ట్ డబ్బా ఉన్నాయని తీసుకున్నా కాదే. ఈ ఎటకారం మాటలు మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. పోపు డబ్బలు పెట్టినా అంటే మీద పెడితేంది, దాని కింద పెడితేంది. నువ్వు పైసలు తీసినా లేదా అది చెప్పు. తీసిన అవేమన్నా నువ్వు శిల్కక్క పైసలు ముట్టకానేమన్నా రాసినవానే? మన పైసలు అనుకొని తీసినా, మన పైసలు అనుకొని తీసినా. ఓ నీ కప్ప ముద్దు తాడదేంపా, ఏం చేసినా పైసలు? ఓర్ని అక్క, పైసలు తీసినందుకే ఏలు పట్టి కొడుతుంది. ఇక నేను ఖర్చు పెట్టుకున్నానంటే నన్ను రావగొడుతుంది. ఇవి గానికి ఇచ్చినా అని చెప్తా. ఆగో, పైసలు ఏమైనా అంటే నెత్తికొక్కుంటా ఆలోచిస్తాను. ఏం చేసినావు చెప్పు. అది కంతల సత్యమామకు అర్జెంట్ పని ఉన్నదంటే మన పైసలు అనుకొని ఇచ్చింది. ఓవర్ యాక్షన్ చేయకరా. ఓ నీ కప్ప ముద్దు తాడదేంపా, పైసలు ఇచ్చేటప్పుడు అవి మన పైసలా మంది పైసలా అని చూసుకోవా? ఇచ్చేటప్పుడు నన్ను ఒక్క మాట కూడా అడగవా? అయినా ఈ కంతల బాపు అందరికి పైసలు ఇస్తాడు కానీ నీ దగ్గర ఎందుకు తీసుకుంటాడు? నీకు కావాల్సింది 1500 గానే. ఆ 1500 తోటి నేను తాగినా, తిన్నా, సినిమాకి వెళ్ళినా, అటు ఇటు తిరిగినా. ఆ సత్తిగాడు అడిగిండు, ఆడు ఎన్నడు అడగనోడు అని ఇచ్చిన. పాపం ఏం అవసరం పడ్డదో. అయినా ఇచ్చినగా మావ నా 1500 నాకు అని నీకు తీసుకొచ్చి ఇస్తే నువ్వు చిలకక్కకి ఇచ్చుకో, ఎవరికన్నా ఇచ్చుకో. నీకు కావాల్సింది 1500 కదా. నేను 1500 పట్టుకరా ఇంటికి వస్తే నన్ను ఏదంటే అది చేయి నువ్వు, నన్ను ఏదంటే అది చేయి నువ్వు. నిన్ను ఇవన్నీ అడిగినా నేను ఏమో చదువుడే చదువుతాను. పోయి 1500 తీసుకురాపా. తీసుకొస్తాగే అర్ధగంటలో పట్టుకొని వస్తాపా. తీసుకురాకపోవాలి. ఇక నీ సంగతి చెప్తా పో. బాగా చదివిపోతానవా? రావాలి 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 రావాలి. ఏంది చిన్న బాపు? చిన్నమ్మ 1500 ఇచ్చినారు కదా బిడ్డ, అడకరమ్మ అన్నది. ఇచ్చిందే బాబు, కానీ ఇప్పుడు నీకు అర్జెంటా? ఏం లేదు బిడ్డ, నువ్వు ఇస్తే మా బిడ్డలు ఇంటికి పోతావని అనుకుంటాను. అవును కాని బాపు, ఇలా శుక్రవారం కాదే, పైసలు ఇయ్యద్దు. రేపు రాపు, రేపు ఇస్తా. మీ పైసలు అడుగుతాను నా బిడ్డ, మా పైసలేనా ఎప్పుడైతే ఇచ్చేదానికి? మీ పైసలు అయితేంది, మా పైసలు అయితేంది, తీసుకొచ్చి ఇంట్లోకెళ్ళి ఇచ్చేది కదా. అందుకే శుక్రవారం కదా బాపు ఇయ్య నేను. సరేది బిడ్డ, మరి రేపని రేపు ఓవర్ యాక్షన్ చేయకరా. సరేది బాపు, నువ్వు రేపు రా, రేపే ఇస్తపో. సరే బిడ్డ, మరి రేపు సరే. ఈ నల్లమొక్క పొడి చేయబట్టి నేను అన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తాను. నా కర్మ తెత్తడో తేడో ఇయ్యాల కూడా. ఆ శేఖర్ గాడు ఉండే కాడున్నాడు. బావా 1500 గంటలు తెచ్చిస్తా అన్నాడు. నీ అవ్వ అవి నేను ఇచ్చి 2 రోజులు అవుతుంది. నా పిల్లం చూసింది. ఆ 1500 ఎవరికి ఇచ్చావు తెత్తవ తేవంటే ఆయనతో కంతల సత్యమామ పేరు చెప్పిన. ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. ఇడు నన్ను చూడంగానే తప్పించుకుంటాడు. ఫోన్ చేస్తే కడి చేస్తాడు. వీడు ఉన్నట్ట ఊళ్ళో లేకపోతే ఎటన్నా ఊరి వెండా లేకపోతే ఇంట్లుండి లేడనిపించుకుంటాడా. శేఖర్గా ఇక వచ్చినా కూడా నీకు 1500 ఇయ్యద్దురా. ఏదో బాంబాదేమని ఇస్తే నా పుత్త లేకొట్టేటట్టున్నావు గారా. నీ కాలు మొక్త నువ్వు వేడు కనబడరా రారా. ఎట్లా శంకర్ బాబు ఒకవేళ 1500 ఇవ్వాలి. ఇవాళ మాత్రం ఊళ్ళో దొరకకుండా తిరగాలి. లేదంటే దొరికితే మాత్రం లాగు వలగొడతారు. అబ్బో ఇటు పోతే శంకరబాబు 1500 ఇవ్వాలి. అది కాకుండా ఇటు పోదామా? ఇంకా నయ్యం నా పిల్ల 3 ఇయ్యాల పొద్దున మంచిగున్నది.
ఆ కంతల సత్తిగానికి ఇచ్చిందంటే ఏమన్నా అడకరాప ఉన్నది. ఆ శేఖర్ గానికి ఇచ్చిందంటే నా ఇయ్యాల ఈపు చింతపండావు. ఇడు ఎటు వేయండు, ఇడు నాకు దొరకకుండానే తప్పించుకుంటాడు. నాకు తెలుసు ఈయన దొరకబడతా, ఆడైతే ఇటే వస్తాడు అని అడ్డ ఇదే. శేఖర్ ఇటుదా. అమ్మ కొడుకు చూసిండు, ఇప్పుడు ఏం చెప్పాలి? దారా నువ్వు ఇటు వస్తావని నాకు ఎరికే. దా అబ్బా బాబా ఒక గంట నిద్ర కాద్దాం అనుకున్నాను. ఓవర్ యాక్షన్ చేయకరా. అవ్వతోడే గంట అయినా కత్తువారా, ఇంటికాడ కత్తువా సిద్ధ చెట్టు కాడ కత్తువా? నిజం బావా, ఇంటికి వద్దాం అనుకున్నా. ఇంకా రవి గారిని 2,000 రూపాయలు అడిగిన 1,000 రూపాయలు నీకు ఇచ్చి ఇంకో 500తో నీకే దావతిద్దాం అనుకున్నా. ఏంద్రా నా 1,500 నాకు ఇచ్చి 500 పెట్టి దావతిద్దాం అనుకున్నావా? ఆడు నిజంగానే 2,000 ఇస్తా అన్నాడు గారా. ఏ ఇస్తాను బావా, ఇప్పుడు ఆయన దగ్గర పోతాను నేను. నిజంగానారా? నిజంగా ఇస్తా అన్నాడా? ఇప్పుడే ఇస్తానడే. అరే నీకు 1,500 ఇచ్చిందని మీ అక్కకు చెప్పలే, నీకు ఇచ్చిందని చెప్పిందనుకో నా ఈ పంత చింతపండు చేసు. మీ అక్క ఎవరికి ఇచ్చినావు నల్లమొక్కపోడా చెప్పంటే సడన్గా కంతల సత్తిగాడు గుర్తుకొచ్చిండు. ఆయన పేరు చెప్పిండ్రా. ఆయన పేరు చెప్తే ఏమన్నా చెప్పన్నా, ఆయనే ఊళ్ళో అందరికి ఇస్తాడు. ఆయన నిన్ను ఎందుకు అడుకున్నా అంటే కింది మీ చేసిన దాన్ని ఇయ్యాల నువ్వు ఇట్లా నువ్వు ఇవ్వకపోతే నా ఈ బలుడు ఖాయంరా. సరే దావత్ అంటున్నావు కదా, సాయంత్రం రాక నీ ఇంటికి పోను, నువ్వు పోయి అడకచ్చరాకి ఇన్నే ఉంటా, చెప్పను పోయి అడకరా. అర్థమైందా? సరే బాబా, నేను 1,500 తీసుకొస్తా, నువ్వు ఇక్కడే ఉండు, తీసుకొని వస్తా. చెప్పను రారా. ఇది అట్లా ఇయ్యడు, నాకు 1,500 వచ్చినట్టుంటుంది, కడుపు నిండా తాగినట్టుంటుంది. దాని 1,500 దాని ముఖాన వారెత్తా. లచ్చిస్తారు, అది నన్ను చులకనగా తీసేస్తాంది. ఇక అంత కరెక్ట్ చెప్పిండంటే ఆడు 1,500 పట్టుకొస్తాడు, మందు పట్టుకొస్తాడు. ఆడు 1,500 పట్టుకొస్తాడు, మందు పట్టుకొస్తాడు. నీ అక్క మందు అనగానే 4 తడబడుతుంది. 4 రోజుల ఎవ్వరు లాగేయలే. వచ్చినాక మంచిగా ఎత్తా, కోట వేసిపోతా. దాని 1,500 దాని మొక్కన తీసుకో అని పారేస్తా. అదేమంటుందో నేను చూస్తా. రా ఎండకు ఎవ్వరు వస్తలేరు బాయిల మూడు గుంజాలంటే. ఈ శంకర్ గారికి 200 ఇస్తే మాస్తాడు. ఉన్నాడో లేడో చూస్తాం. శంకరే, ఓ శంకరే, ఉన్నావు ఇంట్లో? శంకరే, ఓ శంకరే, ఉన్నావురా? అగో ఏంది చిన్నబాబు గిట్ట వచ్చినావు? కూసో. ఏం లేదు బిడ్డ, బాయిల మోటార్ ఇగ్గాలే, శంకర్ గారిని తీసుకుపోదాని వచ్చిన. ఉన్నాడా లేడా? లేడే చిన్నబాబు, బయటికి వేయండు. అయినా చిన్నబాబు నువ్వే అందరికి పైసలు ఇస్తావు, నా మొగన్ దగ్గర ఎందుకు తీసుకున్నావు పైసలు? ఓవర్ యాక్షన్ చేయకరా. ఏంది నీ మొగన్ దగ్గర నేను తీసుకున్నానా? అవునే చిన్నబాబు, అర్జెంట్ ఉందని ఇమ్మన్నాడు కదా. ఏంది బిడ్డ, నేనే 10 మందికి ఇచ్చేటోని. శంకర్ గారు పిల్లికి పిచ్చమయ్యాడు, నాకెట్లు ఇస్తాడు? అయ్యో అల్లుడు, నేను మళ్ళీ ఇస్తా పైసలని తీసుకున్నావట కదా ఆయన దగ్గర, ఇప్పుడు మళ్ళీ అడకత్తా అని నీ దగ్గరికి వచ్చిండు. అట్లనామ్మా, శంకర్ గాని అన్ని లంగ మాటలు. నీ దగ్గర 1,500 తీసుకుపోయి ఎవలగదా ఇప్పించిండో ఏం చేసిండో. అంతే అంటావా బాబు? అంతే అమ్మా. అయినా ఈ మనిషి ఒకరి దగ్గర తాగే రకమే గాని తాగిపిచ్చే రకం కాదే బాపు. నాకు సుత డౌట్ వస్తుందమ్మా. 1,500 ఖర్చు పెట్టేటోడు అయితే కాదు. మరి కప్పమ్మతోడు 1,500 తీసుకొని నీకిచ్చినా అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందే? నాకైతే తెలియదు బిడ్డ, వాడు వచ్చినాక అడుగు. వాడైతే ఖర్చు పెట్టేటోడు కాదు. అయినా నాకు పని ఉన్నది ఇంటికాడ. పోయిరా బాపు. ఈయన నల్లమొక్కపోడు 1,500 సత్యబాపుకి ఇచ్చిన అబద్ధం ఎందుకు చెప్పిండు? ఈడైతే ఇంటికి రాని 1,500 ఏం చేసిండో చెప్పేదాకా చెవుండలు తిత్తేయాలా. ఈ బామర్ది గారు పోయి గంటకు ఎక్కువ అవుతుంది. నేను చెట్టు కిందనే ఉన్నా, ఆకలి అవుతుంది. ఒకవేళ నేను అన్నం తిన్నాను అనుకో, ఆడు దావత్ ఇస్తానన్నాడు. మందు తాగబుద్ధి కాదు అన్నం తిన్నాక. ఎట్లయినా మంచిదే,
ఆడ వచ్చరాక ఇంకా గంట అయిన ఉంటా. ఆ 1500 తీసుకుంటా, నా భార్యకి ఇస్తా, నేను మందు తాగుతా, కడుపు నిండా అన్నం తింటా. అంతసేపు చింత చెట్టు కిందనే ఉంటా. అంతసేపు చింత చెట్టు కిందనే ఉంటా. కట్ట మీద కళ్యామాకు వలసంద మామయ్యో, కట్ట మీద కళ్యామాకు వలసంద మామయ్యో, కట్ట మీద కళ్యామాకు వలసంద మామయ్యో. కానీ మా బామ్మర్ది గాడు ఇయ్యాడనుకున్నా. ఆడు ఇస్తానన్నాడు, అమ్మతోడు బావా అన్నాడు. ఆ రవిగానికి ఈడేం దాగిస్తా అన్నాడో మరి ఈయనతో దానికి ఏమన్నా పని పడ్డదా నాకేం అర్థమైతే లేదు. వీడు రవిగానికి ఏదో టెండర్ వేసే ఉంటాడు, లేకపోతే గీని కాడు పైసలు ఎట్టిస్తాడు. రవిగాని దగ్గర పైసలు వసూలు చేయాలంటే అని రక్త సంబంధంలతోటే కాలే, అని రక్త సంబంధంలతోటే కాలే, ఈయనతోటి ఏమవుతుంది? ఈయనతోటి ఆయనకి ఏదో పని ఉన్నట్టున్నది. వీడు ఎత్తుకెత్తు దొడ్డున్నాడు కదా, ఏమన్నా సెటిల్మెంట్ గిట్లా తీసుకుపోతాడు కావచ్చు. లేకపోతే ఈయనతోటి పని లేనిది ఆడైతే రూపాయడు. ఆడు 2000 ఇస్తానంటే నాకు ఒక్కటేసారి అయిపోద్దిన్నా. ఎందుకంటే ఆడు ఇయ్యర్రా అన్నాను అనుకో, నువ్వే ఎందుకంటానా బాబు ఇచ్చేటోడిని అని ఈడంటాడని నేను సప్పడి కూకున్నా. వీడు రావాలి, నా 1500 నేను తీసుకోవాలి, ఈయన దగ్గర ఆయన 500 ఓడగొట్టి దావత్ చేసుకొని పోవాలి. వీడు రావాలి, నా 1500 నేను తీసుకోవాలి, ఈయన దగ్గర ఆయన 500 ఓడగొట్టి దావత్ చేసుకొని పోవాలి. రాని చూస్తా. కావరైతుంది వీడు పైసలు అడకత్తా అన్నోడు, నీకు ఇత్త బావ గంట అయినాక అంటే అయిపోవు, దావత్ ఇస్తాననే నీ ఎవరు లేని ఆశ పెట్టించిండు. ఇప్పుడు దావత్ అనేసరికి నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఎట్లా? మందు దాకా 20 రోజులు అవుతుంది. ఎత్తా కోటలో 90 వేసిపోతా, ఎత్తా కోటలో 90 వేసిపోతా. అత్తడు కానీ ఆడెంత సతాయిస్తాడో పాపం ఇన్ని, అత్తడు కానీ ఆడెంత సతాయిస్తాడో పాపం ఇన్ని. అసలు వీడు ఏ రవిగాడ అన్నాడు? యాప చెట్టు కింద రవిగాడా, రేగు చెట్టు కింద రవిగాడా? నేను క్యారెట్ తీసుకోకపోతే రేగు చెట్టు కింద రవిగాడు నన్ను అడుగుతా 5-10 రూపాయలకు, గాడికి ఈయనకి 2000 ఇస్తాడు. రాదురా, మనసున ఉన్నది చెప్పాలనున్నది బయటికి రావే ఎలా లలలలల, మనసున ఉన్నది చెప్పాలనున్నది బయటికి రావే ఎలా లలలలల. నీ అవ్వ నేను ఒక లవర్ కోసం ఎదురు చూసినట్టు చూడవద్ది కాదురా చింత కింద. నీ అవ్వ లవర్ కోసం అన్నకి ఇట్లా చూస్తారో చూడరో, అది గంట కత్తందంట, గంట అర్ధ గంట చూస్తారు, ఇది ఆయన ఇచ్చిందని సపడాగా పోతారు. లవర్ కోసం అన్నకి ఇట్లా చూస్తారో చూడరో, అది గంట కత్తందంట, గంట అర్ధ గంట చూస్తారు, ఇది ఆయన ఇచ్చిందని సపడాగా పోతారు. నీ అవ్వ ఈ మా బామ్మాది దాని గురించి ఎదురు చూస్తున్నట్టే గిదే ఫస్ట్. నీ అవ్వని ఆ పైసలు ఇవ్వకుండా మంచుకుండు, ఈ బాధ తప్పు. వీడు నాకు కావాలని చెప్పిండా లేకపోతే నిజంగానే అడకత్తడా? 2 గంటలు అవుతుంది, ఇది ఏం వచ్చేటట్టున్నాడు. అమ్మో అసలే ఎండలు తక్కువ కొడుతులేవరో కొడుకు ఈసే, అమ్మో అసలే ఎండలు తక్కువ కొడుతులేవరో కొడుకు ఈసే. ఈ ఎండలకు అన్నం తినకపోయింది అనుకో చక్కెర వచ్చి కింద పడతా. నీ అక్క ఈ రచ్చటట్లేడు, ఇవన్నీ డూబ్ మాటలే. అబ్బా బామ్మారిదిగా నమ్మిచ్చి మోసం చేసినావు కారా. నీ అవ్వ దావతాని నీ అవ్వని అన్నం తినటువంటి కడపంత ఎండ పెట్టుకున్నా. నీ అవ్వ దావతాని నీ అవ్వని అన్నం తినటువంటి కడపంత ఎండ పెట్టుకున్నా. నువ్వైతే దొరుకు బిడ్డ. గంట వేయింది, 2 గంటలు వేయింది, 3 గంటలు అవుతుంది. ఇక నాతోటి కాదురా, నా పిల్లలతో తిట్ల తిన్నా మంచిదే కానీ పోయి అన్నం తింటరా. నువ్వు భలే ఇచ్చినవురా ఆ బామ్మాది, చెప్తా నీ సంగతి రా. రమేష్ శేఖర్ గారు కనబడ్డా? కనబడలేదా? అనే రామసావన్న శేఖర్ గారు వచ్చినా నీకు? రాలేదా? రాలే. ఎటు పోయింది నీడు? అబ్బా శేఖర్గా, నేనే అందరికి సుక్కలు చూస్తా అంటే నువ్వు నాకు సుక్కలు చూస్తావు గారా. నువ్వు దొరకకపోతావా నీ సంగతి చెప్పకపోతానా? అన్నం నేను వచ్చినాక ఊరంతా జల్లబట్టి తిరుగుతా బిడ్డ. నువ్వు దొరుకు నీ సంగతి చెప్తా. ఒకటి శేఖర్ గారు వచ్చిండా? రాలే.
నీ ఎంబడి నేను వేనా అయిపోవురా, నాది బుద్ధి తక్కువైంది నేను విడిచిపెట్టుడు. చెప్తా. రవలి, ఓ రవలి, ఆకలి అయితే పువ్వు వేసుకురావే. నీ పైసలు 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 పాడుగాను. పైసల ముఖం ఎప్పుడన్నా చూసినావు లేదానే? ఊ అంటే పైసలే అంటావు, ఆ అంటే పైసలు అంటావు. నువ్వు ఇచ్చినావు పెద్ద 15,000 15 లక్షలని. పైసలు తెచ్చినవా పైసలు తెచ్చినా అని వదులుతాను ఏందే? ఇత్త తీయరాదు, గంట అయినాక రమ్మనుడా సత్తిగాడు. ఇత్త తీయరాదు, గంట అయినాక రమ్మనుడా సత్తిగాడు. ఏంది కంతల సత్యబాబు ఓ గంట అయినాక నీకు పైసలు ఇస్తానడా? ఎందుకు అసలు మాటలు మాట్లాడతావు? గంట అయినాక ఇస్తానన్నాడు, వచ్చి పట్టుకోబమ్మన్నాడు. నీ పైసలు నీకు ఇస్తా అన్నా కదా, మళ్ళా దాన్ని దీర్ఘం తీసి కంతుల సత్యబాబు నీకు గంట అయినాక ఇస్తానన్నాడా పడితే. కంతుల సత్యబాబు నీకు గంట అయినాక ఇస్తానన్నాడా పడితే. కంతల సత్యబాబు మన ఇంటికి వచ్చిండు. నా మొగుడట నీకు పైసలు ఇచ్చి నాన్న అడిగినా, నేనే 10 మందికి ఇచ్చేటోని, నీ మొగుడు దగ్గర నేనెందుకు పైసలు తీసుకుంటా అన్నాడు. ఆ 1500 తీసుకుపోయి ఎవరికి ఇచ్చినావు చెప్పు. అయ్యో నేను ఎవరికి ఇయ్యలేదే. మరి ఎవరికి ఇచ్చినావు? నేను ఎవరికి ఇయ్యలే అంటే మళ్ళీ ఎవరికి ఇచ్చినావు అంటావు? కంతల సత్యమామకే ఇచ్చిన. ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చిన? నువ్వు అన్ని కొట్టి చూస్తానో నాకు తెలుసు. నేను ఎవరికి ఇచ్చినావు అని తెలుసుకున్నది అందుకో. కంతల సత్యబాబు పైసలు తీసుకోలేదు అన్నాడు. నువ్వు రూపాయి కూడా ఖర్చు పెట్టావు. అట్లాంటిది దాచిన పైసలు కూడా బయటికి పోయి ఇచ్చొచ్చినావు. ఎవరికి ఇచ్చినావు చెప్పు, ఎవరికి ఇచ్చినావు చెప్పు. ఎవరికి ఇయ్యలేదే. నువ్వు గిట్లేంది చెప్తావు ఇక చెప్పు, ఎవరికి ఇచ్చినావు చెప్పు. అదే నేను ఎవరికి ఇయ్యలేదు అంటే. నువ్వు గిట్లేంది చెప్తావు ఇక చెప్పు, ఎవరికి ఇచ్చినావు చెప్పు. అదే నేను ఎవరికి ఇయ్యలేదు అంటే. ఎవరికి ఏంది మరి పేరెందుకు చెప్తలేవు? నీ అమ్మ నేను చిన్న పోరని ఆయన బడిగో అన్నట్టు వెంటకర పెట్టి పూజిస్తాను. చెప్పు అంటే చెప్పు, పేరు చెప్పు. అరే నేను ఎవరికి ఇయ్యలేదే. చెప్పంటే నీ అమ్మ మరి చెప్తే తిట్టద్దు. ఏం తిట్టగా చెప్పు. మరి రేగు చెట్టుకి ఇది శేఖర్ గానికి ఇచ్చిన. రేగు చెట్టుకి ఇది శేఖర్ గానికి ఇచ్చిన. ఏంది గా రేగి షర్టు శేఖర్ గానికి ఇచ్చినావా? నీకే గతి లేదంటే గా శేఖర్ గానికి ఇచ్చినావా? ఆయనకి ఇచ్చిన పైసలు మళ్ళీ తిరిగి వస్తాయి అనుకుంటానావా? అబ్బ కొడుకు, నువ్వు ఇచ్చినావు 50,000 లక్ష అని ఆయనకి చేతికి ఇచ్చిన మళ్ళీ తిరిగి వస్తాయి అంటానవా? ఆయనాడు బయటోడానే, వరుసకు బామారదేనే, ఊళ్ళోడేనే. అర్జెంట్ పని ఉన్నా అంటే ఇచ్చిందే. మా ఇద్దరిది ఇయ్యలేకపోతే రేపు ఇయ్యడానే. ఎప్పుడు పైసల మొక్క చూస్తావా? ఏ మనిషితో ఏం అవసరం పడుతుందో ఆలోచించానే. ఆడు ఎత్తుకెత్తు పొడుగున్నాడు, ఏదైనా అవసరం పడతాన్ని ముందర పెట్టాల్సి పిసదానా? ఆడు ఎత్తుకెత్తు పొడుగున్నాడు, ఏదైనా అవసరం పడతాన్ని ముందర పెట్టాల్సి పిసదానా? పోయి పోయిగా శేఖర్ గానికి ఇయ్యాలనా? వేరే టోనికి ఇచ్చినా నేను ఏమన్నా పోదును. ఓరి అక్క, నీ ముచ్చట గమ్మతున్నదే. ఆయనకి ఇచ్చిన అంటే తిడతాను, వేరేటోళ్ళకి ఇస్తే తిట్టబోతున్నా. అసలు ఏం జరిగింది నీకేమనిపిస్తుంది చెప్పే. పోయిన సంక్రాంతి పండక్కి అలా రేగ్గాల చెట్టుకా నుంచి రేగ్గాలు ఏరుకొచ్చి మన గొబ్బెమ్మ ముందట పెట్టిన. మా రేగ్గాలు ఏరుకొస్తావా అని చెప్పేసి గొబ్బెమ్మ ముందట ఉన్న రేగ్గాలన్నీ ఏరుకొని పోయింది. ఇంకా నాకు తిట్లు కూడా తిట్టిపోయింది. అగో ఎవరు తిట్టిరే? ఇంకేమను వాళ్ళ అమ్మ. అప్పుడప్పుడే దుకాణంలోకి పోయి రేగ్గాలు కొనుకొచ్చి మన గొబ్బెమ్మ ముంగట పెట్టిన. అట్లాంటిది ఇప్పుడు శేఖర్కి పైసలు ఇచ్చొచ్చినవా అని ఇత్తడా మళ్ళా? అప్పని కారు మొక్కుతాను. నా పిల్లలతో అట్టిగా దెబ్బలు తిన్నా. ఎంత పని చేసినాం రా శేఖర్గా. గంటలు వస్తానని 5 గంటలు అడ్డే తప్పించుకొని పోయినావు కారా. ఈ కంతలోనికి ఏడ పని లేదు. ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేసిన అయిపో కదా, డైరెక్ట్ ఇంటికి ఎందుకు వేయండు పని. మీరు ఇద్దరు కలిసి నా ఈ బల కొట్టించిర్రా. ఎవరికన్నా చెప్పుకుంటే ఇచ్చేది మానం పోతుంది. ఆడదాంతో దెబ్బలు తిన్నానంటే ఎవరికన్నా చెప్పుకుంటే ఇచ్చేది మానం పోతుంది. ఆడదాంతో దెబ్బలు తిన్నానంటే అది పూర్వీకి ఇందాక పెట్టింది గుర్తింది. 10 ఏళ్ళకి దెబ్బ వచ్చింది నీ అమ్మని. ఈ 1500కే గిట్లా చేస్తే అమ్మో 10,000 20,000 తీసుకుంటే నన్ను దావగొట్టది. 10,000 20,000 తీసుకుంటే నన్ను దావగొట్టది. ప్యాన్కే ఊరేసు. ఎంత పని చేసినవురా శేఖర్గా.
ఎంత పని చేసినవురా శేఖర్గా, ఎంత పని చేసినవురా కద్దర సత్తిగా. నీ నోట్ల మన్ను ఎన్నడూ మా ఇంటికి రాను పోయి గీయాలనే పోవన్నారా. గాచారం మంచిగా లేకపోతేనట గోచిన పామే కడతారట, గాచారం మంచిగా లేకపోతేనట గోచిన పామే కడతారట. వెనుకట పెద్దోళ్ళు అట్టిగా అన్నారా, అన్ని నిజాలే అన్ని నిజాలే అన్ని నిజాలే. అబ్బో పక్క పక్కలన్నీ పలపల అంటది, అబ్బో పక్క పక్కలన్నీ పలపల అంటది. అమ్మ ఈ దెబ్బలకు కోటలు తాగినా కూడా నొప్పులు పోవురా నాయనా. అబ్బో అబ్బో ఎవరన్నా చూపించేది మనం పోతుంది, ఆడిది ఏడ్చినట్టు ఏడుతారంటారు. అబ్బో అబ్బో ఈ దెబ్బలు పాడుగాను. అబ్బా పక్క బొక్కలు సలసలా అంటాని, పక్క బొక్కలు సలసలా అంటాని. బొక్కలకు నీరు వచ్చింది అంటారు కదా, ఇంకొక అట్లనే ఉన్నది నా పరిస్థితి. ఈ శంకర్ గాడు ఎందుకు ఇక్కడ ఎడతాడు? శంకర్గా ఎందుకు ఎడతానవరా? నీ అవ్వ ఇదంతా నువ్వే బట్టే, చేసిందంతా చేసి గీడ కూర్చొని ఎడతానవారా అంటానవా? నీ అవ్వ ఇదంతా నువ్వే బట్టే, చేసిందంతా చేసి గీడ కూర్చొని ఎడతానవారా అంటానవా? నీ అవ్వని ఆగో నేనేం చేసిరా నన్ను తిడుతున్నావు? నీ కంతల వెనకాల చంపితే గల్లుగాను అనాలి. నీ కంతలు ఏమనుకుంటానో మావా నువ్వు? ఏం జరిగిందిరా? నీ అవ్వ ఎన్నర్రానో నువ్వు ఇయ్యాలనే పోవన్నానే మా ఇంటికి పేను. నీ బిడ్డ 1500 తీసుకున్నావటగా అంటే తీసుకున్నా అంటే ఏం పోయింది? నేనే 10 మందికి ఇస్తా, నేను గాని దగ్గర ఎందుకు తీసుకుంటా బిడ్డ అన్నావు కదా. నీ అవ్వ ఆ చెప్పుడు నువ్వేం చెప్పినావో, ఇంట్లో 1500 సత్యబాబుకి ఇచ్చినావు అన్నావు కదా. అవి ఏవి అంటే సత్యబాబుకే ఇచ్చిన గంట అయినాక రమ్మన్నాడు అన్న. అచ్చిరాని మాటలు ఎందుకు మాట్లాడతావు? ఇంత మునుపు సత్యబాబు ఇంటికి వచ్చి గాని దగ్గర నేనెందుకు తీసుకుంటారా అని అనిపోయింది అన్నదే. ఈ విషయం నాకేం తెలుసురా? ఈ కథ నాకు ముందే చెప్పవా? ఈ కథ నాకు ముందే చెప్పవా? ఏం చేయాలి మామ? గా రేగు చెట్టు శేఖర్ గాడు వచ్చి బావా గంటలనే ఇస్తే ఒక 1500 అంటే పుష్కన మాట నమ్మి నా పిల్లని దాచిన పైసలు తీసుకుపోయి ఆయనకి ఇచ్చిన గంటే. అబ్బా గానికి ఇచ్చినావారా? ఆయనకి ఇస్తే గోడకేసిన సున్నమే కాదురా. అవ్వ ఆ గోడకేసిన సున్నమన్నా నీళ్లు బట్టి బిలేడు బట్టి ఆక్చెట్టు బిలేడు బట్టి గీకుతానని వస్తుంది కానీ ఆ శేఖర్ గాడు కనబడ్డప్పుడల్లా అవ్వతోడు బావా గంటలు తెచ్చిస్తా ఇంటికి వేద్దాం అనుకుంటాను అన్నాడు. ఇవాళ ఎడి చేసి అని ఇడిచిపెట్టినే ఆ గోడకేసిన సున్నమన్నా నీళ్లు బట్టి బిలేడు బట్టి ఆక్చెట్టు బిలేడు బట్టి గీకుతానని వస్తుంది కానీ ఆ శేఖర్ గాడు కనబడ్డప్పుడల్లా అవ్వతోడు బావా గంటలు తెచ్చిస్తా ఇంటికి వేద్దాం అనుకుంటాను అన్నాడు. ఇవాళ ఎడి చేసి అని ఇడిచిపెట్టినే. ఎట్లయినా ఆయన దగ్గర పైసలు వసూలు చేస్తా. ఇన్నవా అను నన్ను కొట్టిస్తాడా అనే. ఈ అవ్వ నా పుట్టిన సంది నన్ను నా అవ్వయ్య కూడా కొట్టలే, నా పిల్లం కొట్టింది. ఇది బయట ఎవరికన్నా చెప్పుకుంటే ఇజ్జత్ మానం పోతుంది, బయట ఎవరికన్నా చెప్పుకుంటే ఇజ్జత్ మానం పోతుంది. ఆడదాంతో దెబ్బలు తిన్నవారా అని అందరూ నోటివి నేలేసుకుంటారు. ఆ ఏలేసుకుంటూ పక్కకు పెట్టు కానీ నీ దగ్గరనే పైసలు ఉండే కాదురా. ఏతులు ఎందుకు కొట్టుర్రా నువ్వు? అవ్వ ఇంకా కొట్టించిందే కాక మీదికెళ్ళి తిడతానమ్మా మామ. జరిగిందేదో జరిగిందిరా, మన దగ్గర పైసలు వసూలు చేసుకొని రాపో. మా చేసుకత్తా పో నువ్వు. ఓ ఏడుచుడు ఎందుకు? పోతా పోతా. అబ్బా కాంతల సత్తిగా నా పిల్లంతో నాకు దెబ్బలు తినిపిస్తావురా. నీ సంగతి చెప్తాగు ఎట్లా చెప్పాను. ఇప్పుడు ఆడు నన్ను చూసి దాక్కుంటాడు కాదు శేఖర్ గాడు, ఆడిని నేను దొరకబడతా. ఈ సత్తిగాన్ని ఎట్లా చేయను అట్లా చేస్తాగు. ఏడున్నవరా శేఖర్గా కనవాడు. బాబా నీకు దొరకనే దొరుకుతున్న పైసలు అడుగుతాను. నీ దండం పెడతా, నీ పైసల కోసం కాదురా. ఆగురా ఓరి శేఖరు, ఆగురా ఆగురా. వద్దు బావా వద్దు బావా అరే ఆగురా. వద్దు బావా వద్దు బావా అరే
అంత అయినాక వస్తానన్నావు ఇన్ని దొంగ మాటలారా ఇవాళ లేవు బావా తర్వాత ఇస్తా అంటే నేను ఏమంటానారా నీ అబ్బా నీ పైసలు చేయబట్టి మీ అక్క నన్ను పొట్టు కొట్టిందిరా ఏంది బావా అక్కతో దెబ్బలు తిన్నావా? అరే ఇవాళ ఎట్లయినా సరే ఎవ్వరు అడిగాను సరే నీ డబ్బులకి ఇస్తుంది బావా. బావా నేను ఊరితో గోస అనిపిస్తుంది బావా. ఇవాళ ఎట్లయినా సరే నీ డబ్బులకి ఇచ్చేస్తా. సరే కానీ ఎవరైనా అప్పిచ్చలు ఉంటే చెప్పవా? అరే అర్జెంటుగా అంటే కంతల సతిగాడే ఇస్తారా? అబ్బా ఆడు ఇస్తాడే అని ఆయనకి ఇంత కొడుకు అడిగితేనే ఇస్తాడే. అరే బామ్మారిది ఇప్పుడే అంటివి కాదురా నిన్ను చూస్తే గోస అనిపిస్తుంది బావా. ఎవరి కాళ్ళు పట్టుకొని ఆయన ఇస్తానని నేను ఆ కంతల సత్తిగాని మందం కూర తెత్తగాని నువ్వైతే పైసలు అడిగిరా. సరే బాబా నువ్వు కూర పట్టుకురాబో నేను చిటికలు అడిగిస్తా. సరేరా నువ్వు అదే పని వినుండు. అబ్బా కంతల సతిగా నా పిల్లంతో నన్ను కొట్టిస్తావారా? నీకు కూర కావన్నా కోడి కూర పెడితే నువ్వు అప్పులు ఇస్తావా? బిడ్డ నేను రాంగ గాళ్ళు దింపేసిన కూర ఉన్నది. ఆ దింపేసిన కూర నీతో తినిపిస్తా, నా పైసలు నేను తీసుకుంటా. అప్పుడు నీవిన నా పగ తీరుతుందిరా కంతలోడా. అరే శేఖర్ గారు రాకరాక వచ్చిన కూర్చో. అదిగా సత్తన్న నాకు అర్జెంట్గా 1500 రూపాయలు కావాలి. ఇప్పుడు ఎక్కడిరా? నేను అప్పులు ఇచ్చిన వాళ్ళు నాయనకి ఇస్తాను లేరు కాదురా. సత్తన్న నీకు కొంచెం కోడి కూర అండిస్తా. నాకు ఇట్లా చేసి సాయంత్రం. ఏంది కోడి కూర అండి ఇస్తావా? 1500 ఇస్తారా? 1500కు 2 రోజులల్లా ఇంకా 200 కలిపి 1700 ఇవ్వాలి. 1700 ఇవ్వాలి. సరే సత్తన్న ఇత తీయే. అరే పైసలు ఇస్తున్నా జల్దీ చికెన్ పట్టుకరా. సరే అన్న తీసుకొస్తా. ఓ అబ్బా శేఖర్గా ఈ పైసలు తీసుకుపోయి శంకర్ గానికి ఇస్తావని నాకు మా తెలుసురా. నీకు ఇస్తే మాత్రం గోడకేసిన సున్నమేనే తీసుకుపోయి శంకర్ గానికే ఇస్తాను కదా. అప్పులు ఇచ్చినప్పుడు రిస్క్ ఉంటుంది. ఇటు 200 ఎక్కువ రావట్టే చికెన్ రావట్టే. అరే బామ్మారిది పైసలు అడకొచ్చిన వారా? తీసుకొచ్చింది నీ పైన ఇంకా కూర ఇదేంటే ఇంతే ఉంది ముక్కలవే. హోటల్ అడకొచ్చింది ఎంత ఉంటుందిరా? తీసుకో పో పెట్టుకో. సరే బా వీడు ఇంకా అత్తాను రాకపోయే 4 సత్తనా చూసారా ఇదిగో చికెన్ తీసుకొచ్చి అడిగినట్టు. అవురా శేఖర్గా ఎవరైనా చికెన్ తెస్తే కవర్లో తెస్తాడు కానీ ఈ ఆకులలో ఏందిరా? నాటుకోడి కూరనే ఆకులు వేసుకొస్తే కమ్మ ఉంటుంది. తీసుకో తిను. ఏదైతే ఏందిరా టైంకి తెచ్చినావు తింటారా? సరే సత్తా కలుతా నేను. సరేరా పో. అబ్బా కమ్మగుంది నాటుకోడి కూర. వీటి కూర వచ్చింది 200 ఎక్కువ వచ్చినాయి. 200 ఇవ్వాలండిరుగా మంచిగా అండిర్రా. తింటే నాటుకోడి కూరనే తినాలి, తింటే మేకపోతు కూరనే తినాలి. బాయిలర్ కోడి తింటే దూది. అన్న ముక్కలు 2 తింటే రాదా? 10 ముక్కలు తినుడేందుకు? చూపు తాగుతా. అక్క కంతల సత్తిగాడు నాటుకోడి కూర తినవచ్చు. తినని ఆయనకి కక్కుడు ఎడుగురు ఉంటుంది. నా పిల్లంతో కొట్టిస్తాడా? అవ్వా అగో కంతల సత్తి మామ నాటుకోడి కూర ఎట్లున్నదే? నేను నాటుకోడి కూర తిన్నట్టు నీకెట్లా తెలుసురా? తెచ్చింది నేనే కాదే. తెచ్చింది నువ్వా? ఎక్కడి నుంచి తెచ్చినవురా?
నువ్వు వచ్చినవని నీ గురించి కోళ్ళపాము పోయి మంచిగా మక్కిత్తులు వేసినాయి నాటుకోడి తెచ్చి కోసి కమరిచ్చి పసుపు పెట్టి దగ్గరికి మసాలా గిసాలు వేసి అండి పంపించింది అనుకుంటారవా? దించిపోసిన కూర పంపించిందే నా పిల్లంతో నన్ను కొట్టిస్తావా? అందుకే నీ మీద పగ తీర్చుకున్నా. ఏంది దించిపోసిన కూర నాకు పెట్టినావు? నువ్వు నా పిల్లంతో కొట్టియలేదా? నీకు కక్కు రేడుగుడు పెట్టాలి చూడు పెడతది. దించిపోసిన కూర తినిపిస్తావురా నీ కడుపుల మన్ను. ఇగో నీ 1500 అన్నవానే తీసుకో. అడకొచ్చిన తెచ్చినావా? అట్లా కాదే, మన పైసలు వేరేటోళ్ళకి ఇచ్చినా అందం, వాళ్ళు దాచిపెట్టిన పైసలు ఇంకొకరికి ఇచ్చేవి. వాళ్ళేమో ఇప్పుడు వచ్చి అడిగే కొంచెం అటు ఇటు అయితే మన ఇజ్జత్ పోదా? ఇంకో తప్ప మన పైసలు ఇచ్చులేదు మంది పైసలు ఇచ్చులేదే. నాకు బుద్ధి వచ్చింది. నీ 1500 నీకు ఇచ్చిన వాళ్ళకి నాకు మస్తు ఆకలి అవుతుంది. అన్నం పెడుతూ పాదే. సరేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.